మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓవైసీకి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాజాగా నంద్యాల పర్యటనలో భాగంగా చాలా వైరల్ అయ్యాయి. ఓన్లీ ఏపీలోనే కాదు, అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఓవైసీ చేసిన కామెంట్స్ మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. అసలు ఏపీ రాజకీయాలకు ఓవైసీకి ఏం సంబంధం అని ఈరోజు టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది వేదిక కూడా కాదు. ఆయన వక్ఫ్ బోర్డుకు సంబంధించి మాట్లాడడానికి లోకల్గా నంద్యాలలో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే ఏదైతే ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, ఆయన వారసుడైన లోకేష్ను ఉద్దేశించి అనేక రకాలుగా కీలక కామెంట్స్ చేశారు ఆయన. అయితే ఈ కీలక కామెంట్స్ వెనుక జగన్తో సాన్నిహిత్యం కారణంగానే ఓవైసీ ఇలాంటి కామెంట్స్ చేశారు అనేది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న చర్చ. ఇది ఇప్పటిది కాదు. నిజానికి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఓవైసీ బ్రదర్స్ ప్రేమ ఎప్పటి నుంచో అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే. నిజానికి ఆయన చేసిన కామెంట్స్ చూసినట్లయితే ఈరోజు ఇర్రిలవెంట్. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అదేవిధంగా జనసేన బీజేపీ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏకైక వారసుడైన లోకేష్ కూడా ఈరోజు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు. తానేంటి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా ఏపీ రాజకీయాల పట్ల ఓవైసీకి ప్రేమ కలిగింది. హఠాత్తుగా ఏపీ రాజకీయాల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. మాట్లాడే క్రమంలోనే ఆయన వక్ఫ్ బోర్డు విధానంలో కావచ్చు, వక్ఫ్ బిల్లు విషయంలో కావచ్చు, ఆయన చంద్రబాబు నాయుడుతో విభేదించవచ్చు, రాజకీయ పరంగా కమెంట్స్ చేయొచ్చు బిల్లు విషయంలో. కానీ ఆయన తన పరిధిని దాటి ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇక ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవాలి, తన కొడుకు లోకేష్కి ఆయన బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే లోకేష్ జీవితాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారంటూ ఒక కీలక కామెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఓవైసీ ఇలాంటి కామెంట్స్ చేశారో అటు సోషల్ మీడియా వేదికగా కూడా టీడీపీ అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ కానీ చాలా సీరియస్గా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైసీ కూడా రాజకీయాల నుంచి తప్పుకుని తన వారసుడికి పదవి అప్పగిస్తే ఎంపీ పదవి బాగుంటుంది అనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉందన్నమాట. అటు ఓవైసీ బ్రదర్స్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఓవైసీ బ్రదర్స్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని పిలిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇంక్లూడింగ్ తన బ్రదర్ అయిన ఏదైతే అసదుద్దీన్ కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. అలా మనం చెప్పుకుంటూ పోతే అయితే వాళ్ళని అవసరార్థం వాళ్ళని ఉపయోగించుకున్న పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా అవసరం తీరాక పక్కన పెట్టిన పార్టీలు ఉన్నాయి. ఒక తోక పార్టీలాగా ఇన్ని సంవత్సరాలుగా నిలబడిన సందర్భం అయితే ఉంది. ఓల్డ్ సిటీ కేంద్రంగా తమ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ బట్ తమకు అవకాశం వచ్చినప్పుడల్లా అధికారంలో ఉన్న పార్టీతో అంటగాగిన సందర్భాలు ఓవైసీ బ్రదర్స్ తమ తరతరాలుగా ఈ కంటిన్యూటీని అయితే కొనసాగిస్తూ వచ్చారని అనుకోవాలి పొలిటికల్గా. అలాంటి ఓవైసీ ఈరోజు ఏపీలోకి రావడమే కాదు, తనకి సంబంధం లేని సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది కూడా వితిన్ ద టీడీపీలోనే ఆయన పూర్తి స్థాయిలో ఏదో జరుగుతోంది అని ఒక బ్రహ్మ పదార్థాన్ని సృష్టించే విధంగా ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో నిజంగానే ఆయన రాజకీయాల మీద జనానికి ఒక అసహ్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ రోజున లోకేష్ జీవితాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాజకీయాల నుంచి తప్పుకొని లోకేష్కు సీఎం బాధ్యతలు అప్పగించాలి అంటూ కూడా మాట్లాడారు. ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే, ఇది అబ్జర్వ్ చేసిన ఈ కమెంట్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక క్లారిటీ వస్తుంది ఓవైసీ కామెంట్స్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పాడిన పాటే ఓవైసీ పాడుతూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన బాటలోనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఎవరినైనా అటు విడదీసి సంబరపడదాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు. తమని ఏదైతే పూర్తిగా సపోర్ట్ చేసి తమని అత్యున్నత స్థానం ఇచ్చిన పార్టీలు కూడా ఆ తర్వాత పక్కకు నెట్టిన సందర్భాలు వాళ్ళ చరిత్రలో కోకొల్లలు. అయినా వాళ్ళు ఇప్పటికీ అలాంటి రాజకీయాలే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అది అందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ తెలంగాణ రాజకీయాల వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఓవైసీ అంతే సీరియస్గా చంద్రబాబు నాయుడు గురించి, ఆయన వారసుడి గురించి కామెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇది ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఇప్పుడిప్పుడే హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకుంది, గ్రేస్ పీరియడ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడిప్పుడే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. అటు రోడ్ల దగ్గర నుంచి, రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమం దగ్గర నుంచి ఇటు చూసినట్లయితే అమరావతిని మళ్ళీ రీవ్యాంప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో అది అన్నెసరీ టాపిక్. లోకేష్ ఏదైతే పట్టపగ్గాలు ఇవ్వాలి, ఆయనకు లోకేష్కి బాధ్యతలు ఇవ్వాలి అనేది అది ఒక అన్నెసరీ టాపిక్. ఎందుకంటే ఈరోజు లోకేష్ సీఎం కావాలి అనే మాట ఆయన ఫ్యాన్స్ నుంచి చాలాసార్లు వినిపించింది. ఎప్పుడైతే యువగళం పాదయాత్ర తర్వాత, ఈవెన్ లోకేష్ మంత్రి అయిన తర్వాత కూడా అనేక సార్లు లోకేష్ అభిమానుల్ని చర్చను తెర మీద తీసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది లోకేష్ కాబోయే సీఎం అంటూ కూడా మాట్లాడారు. అంతేకాదు ఏకంగా దావోస్ వేదిక మీద టీజీ భరత్ లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని కౌంటర్ చేశారు. అంతేకాదు లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు ఆయనే మాకు సీఎం, అలాంటి కామెంట్స్ మాత్రం చేయకండి అంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ లోకేష్ అభిమానులు ఇలాంటి కామెంట్స్ ఇలాంటి చేసినప్పుడల్లా కూడా సహజంగానే దాన్ని టీడీపీ వైపు నుంచి ఒక ఖండం జారీ అవుతోంది. లోకేష్ కూడా చాలా క్లారిటీగా
అమరావతి కానీ ఏపీ కానీ అత్యున్నత స్థానంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలంటూ కూడా ఆయన తన అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈవెన్ వాళ్ళతో పొత్తుల్లో ఉన్న పవన్ కళ్యాణ్, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు ఇంకో రాష్ట్రానికి ఇంకో 15 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలి, ఎవరు ఎదురులేదు ఆయనకంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ వేరే వైసీపీ విషయానికి వచ్చినట్లయితే అంత ప్రశాంతంగా గవర్నమెంట్ ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం రోడ్లు బాగుపడుతున్నాయి, ఏదైతే కూలీలకు పనులు దొరుకుతున్నాయి, కన్స్ట్రక్షన్ కొంచెం స్టార్ట్ అయింది స్టేట్లో, ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది. అటు అమరావతి వెళ్ళినా, ఏదైతే మన గ్రామాల్లోకి వెళ్ళినా. 1 year సందర్భంగా కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా మంది ఛానల్స్ కానీ సర్వే స్ట్రీమ్స్ కానీ ఏదైతే ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే కొంతమేరకు ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తోంది. ఏదైతే మెజారిటీ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అక్కడక్కడ అసంతృప్తులు మాట అయితే వాస్తవం. దాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కూడా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. తల్లికి వందనం లాంటివి అంత ప్రిషియస్గా చంద్రబాబు నాయుడు తీసుకోవడానికి కూడా కారణం దానిలో భాగమే ఆ అసంతృప్తిని కొంచెం తగ్గించే ప్రయత్నం, నలిఫై చేసే ప్రయత్నం. సో ఇక్కడ వైసీపీకి ఒక ఎడ్జ్ అంటూ లేదు. 1 year కావస్తోంది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనేది అందరికీ కూడా దాని మీద ఒక ఆసక్తి ఉండటం సహజమే. ఎట్ ద సేమ్ టైం 1 year ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసుకున్నారు. ఆ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఒక 1 year పాటు పూర్తి చేసుకుంది. అటు కూటమి ప్రభుత్వం మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ప్రభుత్వ పనితీరు కావచ్చు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి పనితీరు గురించి బేరీజ్ వేసుకున్నప్పుడు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంక్ని పెంచుకోవడానికి 1 year కాలంగా ఏం చేశాడని మనం చూస్తే, అటు తాడేపల్లి, ఇటు యలహంక, బెంగళూరు యలహంక తప్ప అటు జైల్లో ఉన్న తన సన్నిహితులను 1 పరామర్శించడం తప్ప జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా జనంలోకి వచ్చి జనం వైపు నిలబడిన సందర్భాలు చాలా తక్కువ. అది కూడా మనం చూసినట్లయితే ఏదైతే పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో జైల్లో ఉన్న వంశీని పరామర్శించడం, ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఒంటికాలతో పైకి వెళ్ళిన జోగి రమేష్, నందిగం సురేష్ లాంటి వాళ్ళని పరామర్శించడం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్లి లాంటి వాళ్ళని పరామర్శించడం తప్ప జగన్మోహన్ రెడ్డి పెద్దగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి అటు ఆర్థిక సమస్యలతోని, ఇటు కాన్స్టిట్యున్సీలో తమ భవిష్యత్ సమస్యలతోని సతమతవుతున్న లీడర్స్ని ఆయన ఓన్గా వెళ్ళి పరామర్శించిన సందర్భాన్ని అయితే మనం చూడం. ఈ 1 year కాలంలో అనేక ఇష్యూస్ కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయనకు అవకాశాల రూపంలో వచ్చినా ఎక్కడ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాన్ని మనం చూడం. అదేవిధంగా తెనాలి వేదికగా జరిగిన ఒక ఎపిసోడ్, గంజాయి బ్యాచ్ దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం నిజంగా ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ని ఆ పార్టీలో అది కూడా మైనస్ చేసింది ఆయన. సో ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణానికి తెరదీస్తారు. మనం చూస్తే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి అనుకో Day 1 నుంచి కూడా మనం చూస్తే చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ రాజకీయంగా తమకు అనుకూలంగా ఏ చిన్న ఇష్యూ వచ్చినా దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలో ముందుంటారు. మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా నిద్రలేస్తే జగన్ అనుకో కార్నర్ చేసేది, టార్గెట్ చేసేది చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. బట్ అదే ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం అదే సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు. చంద్రబాబు నాయుడు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారు అంటే చాలాసార్లు విమర్శిస్తారు. ఇంక్లూడింగ్ కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళని ముందు పెట్టి అలా చంద్రబాబు నాయుడు చేసిన అలా జగన్మోహన్ రెడ్డి అనుకో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడుతో పడదు, లోకేష్తో పడదు. కానీ అట్ ద సేమ్ టైం అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, తమ ట్రాప్లో పడేలాగా చేస్తారు. ఇటు చంద్రబాబు నాయుడిని బూతులు తిడతారు, అటు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు. సేమ్ మన గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు నిత్యం తిట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడైన ఏదైతే రామ్మూర్తిని దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్లోకి, అది అందరికీ తెలిసిందే. సో అలాంటి పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు ప్లే చేస్తూ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం మెగా ఫ్యామిలీ విషయంలో కూడా తన అవసరమైనప్పుడు అనేక సార్లు మెగాస్టార్ని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏదైతే మెగాస్టార్ని ప్యాంపర్ చేసే క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని టార్గెట్ చేస్తారు, చిన్న పిల్లలను చూడకుండా పవన్ కళ్యాణ్ పిల్లల్ని టార్గెట్ చేస్తారు, ఆయన వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఆ డ్యామేజ్ పూడ్చుకోవడానికి ఎక్కడైతే తమకు సామాజిక వర్గాల్లో నెగిటివ్ అవుతుందో పవన్ కళ్యాణ్ తిడతం ద్వారా అనేది గమనించి ఆ దాన్ని పూడ్చుకునే క్రమంలో అటు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తారు, చిరంజీవికి పదవులు ఆఫర్ చేస్తారు. మనం చూసినట్టే పేర్ని నాని లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టిన ప్రతిసారి చిరంజీవిని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. చిరంజీవి లాంటి ఒక వ్యక్తికి నువ్వు తమ్ముడుగా ఎలా పుట్టావంటూ ఆయన కామెంట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి, ఒక కోకొల్లలు అనుకోవాలి. అలా ఒక విషయ సంస్కృతి అటు చంద్రబాబుని, లోకేష్ని ఏదైతే విమర్శలతో దుమ్మెత్తి పోస్తారో ఇటు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్న జూనియర్ ఎన్టీఆర్ని, అది కూడా రాజకీయాలు. ఇక ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ని పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా కామెంట్ చేస్తారు, పెళ్లిళ్ళని కూడా వదిలిపెట్టుకుని కామెంట్ చేస్తారు. బట్ తీరా గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చినట్లయితే అదే స్థాయిలో చిరంజీవిని ప్యాంపర్ చేస్తారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్, ఒక విష ప్రచారాన్ని ఒక స్ట్రాటజిక్ ప్లేలో వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. మొన్నటి ఎన్నికల ముందు జాగ్రత్తగా మనం గమనిస్తే ఎన్నికల నాటికి ఇంక 2 నెలలు ఎన్నికల టైం ఉందనగా కొడాలి నాని, వంశీ ఆ రోజు మాట్లాడిన మాటలు ఒకసారి మనం రీక్యాప్ చేసుకోవచ్చు. గతంలో వీడియోలు ఉంటే మనం తీసి చూసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడం కోసమే చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రమోట్ చేస్తున్నాడు,
చేస్తున్నాడు అని మాట్లాడారు. అంతేకాదు మీరు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొస్తే ఇక జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పట్లో మన సినిమాల్లో కూడా చూడమంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇదే మాట పదే పదే ప్రెస్ మీట్లో మీడియా ముందు మాట్లాడుతుండేవాళ్ళు. అటు జూనియర్ చూస్తే ఇప్పుడు నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను, నేను రాజకీయాలకు దూరం, నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలా అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ మీద వీళ్ళకి ఏదో ప్రేమ కారిపోతున్నట్టు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడిని లోకేష్ భవిష్యత్తును టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి కోవలోకి వచ్చేదే ఈ అంశం కూడా. ఈరోజు కూల్గా ప్రభుత్వం సాగిపోతూ ఉంది. సో ఇష్యూస్ ఉంటే ఇష్యూ బేస్డ్గా టార్గెట్ చేస్తే దట్స్ ఫైన్. ఎందుకంటే ఆ ఓవైసీ పాల్గొంది వక్ఫ్ బిల్లుకి సంబంధించిన విధి విధానాల రూపకల్పన మిగతా అంశాల మీద మాట్లాడేందుకే. కానీ అక్కడ ఆ విషయంలో బీజేపీకి సమర్థించడాన్ని, చంద్రబాబు నాయుడు సమర్థన ఇవ్వడాన్ని, పవన్ కళ్యాణ్ సమర్థించడాన్ని ఆయన తప్పు పట్టారు. బట్ వైఎస్ఆర్సీపీ అమెండ్మెంట్స్ చేయడాన్ని అక్కడ ఒప్పుకోలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. ఆయన వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపినా తెలపకపోయినా జగన్ స్టాండే ఓవైసీ స్టాండ్. అది గతంలో కేసీఆర్ ఎప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావిడి చేశారో 2018 ముందస్తు ఎన్నికల తర్వాత, అప్పుడు అందరికన్నా ముందస్తుగా మాట్లాడింది ఓవైసీనే. మొత్తం స్టేట్ మొత్తం కూడా ఓవైసీని తిప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఏపీ మొత్తం ఓవైసీ చాలా చోట్ల ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అనేక రకాలుగా ఆయన మీద సోబర్తో వ్యవహరిస్తూ వచ్చారు ఓవైసీ బ్రదర్స్. ఇక కేసీఆర్ ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటు ఓవైసీ బ్రదర్ కూడా అంతే సన్నిహిత సంబంధాలు ఉంటూ వచ్చారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ అదే స్థాయిలో వాళ్ళతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేశారు. బట్ చంద్రబాబు నాయుడుతో ఓల్డ్ సిటీలో అనేక వివాదాల్లో, ప్రజా సమస్యలు వేదికగా జరిగిన అనేక వివాదాల్లో చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉన్నాయి. బట్ అదే ఓవైసీ బ్రదర్స్కి కిరణ్ కుమార్ రెడ్డితోని విభేదాలు ఉన్నాయి, రోసయ్యతో మాత్రం సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇక అలా టీఆర్ఎస్ ఎంతైతే ఓన్ చేసుకుందో కాంగ్రెస్ కొద్ది రోజులు పక్కన పెట్టే ప్రయత్నం చేసినా, బట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం మళ్ళీ ఆయన దగ్గరకు తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. అలా ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఒక తోక పార్టీలాగా మిగిలిన హిస్టరీ అయితే ఓవైసీ బ్రదర్స్కి ఉంది, ఆ మజ్లిస్కి అయితే ఉందనేది వాస్తవం. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆయన వక్ఫ్ బిల్ వరకు మాట్లాడి తన వాదన ఏంటో వినిపిస్తే బాగుండేది. కానీ అంతకు మించి లోకేష్ జీవితాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారంటూ మాట్లాడారు. అంటే ఎవరి కొడుకు జీవితాన్ని ఎవరు నాశనం చేస్తారనేది ఒక కామన్ సెన్స్ ఇక్కడ. అంటే ఓవైసీ తన తమ్ముడు అసదుద్దీన్ ఓవైసీ, తన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ జీవితాన్ని నాశనం చేసినట్ట, ఆయన జైలుకి వెళ్లేదాకా మాట్లాడుతుంటే ఆయన కంట్రోల్ చేయకుండా ఈయన రెచ్చగొట్టినట్ట అని కూడా మనం అనుకోవచ్చు. సో అలా ఇక్కడ మనం చూసినట్లయితే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీనే ఓవైసీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ. ఎప్పుడో ఒక ఫిల్మ్ నుంచి ఆల్మోస్ట్ 4-5 months నుంచి వచ్చి జరుగుతూ ఉంటే ఈ రోజు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటాం ఒక ఎత్తు అయితే, ఏపీ ప్రభుత్వం సైలెంట్గా ఉంటాను కూడా తను అలుసుగా తీసుకోవడం మరొక ఎత్తు అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకి ఆయన సలహా ఇచ్చే ప్రయత్నం చేయడం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి మనం. కరుణానిధి వీల్ చైర్లో కూర్చొని కూడా పరిపాలన చేశారు ఎంతో సమర్థవంతంగా. కరుణానిధి సీఎంగా ఉన్న రోజులు కూడా స్టాలిన్ ఎక్కడ వచ్చి నేను సీఎం అవుతానని చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతే సమర్థవంతంగా ఫోకస్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన లేటెస్ట్గా చూస్తే నేను మారాను అని చెప్పడమే కాదు, ఎలా మారానని కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ కూడా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు వల్ల. అలాంటి సందర్భంలో ఓవైసీ ఎంటర్ అయ్యి లోకేష్ మీద ప్రేమ గారిపోతున్నట్టుగా మాట్లాడిన తీరు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి దోస్తీలో భాగమే మనం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి వాయిస్నే ఈరోజు ఓవైసీ వినిపించారని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా మరి ఓవైసీ కామెంట్స్ మీద టీడీపీ ఎలా స్పందించబోతోంది, లోకేష్ అండ్ టీం ఎలా కార్నర్ చేయబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.